డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ అడ్వాన్స్ 2026. ఈ ఎగ్జామినేషన్ అయితే మే 17వ తారీఖు అందరూ కూడా జేఈ మెయిన్ జనవరి సెషన్ కానీ ఏప్రిల్ సెషన్ కానీ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తే ప్రతి ఒక్కరు కూడా జేఈ అడ్వాన్స్ రాయవచ్చు. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మరి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయితే మాకు ఐఐటీలో సీట్లు గ్యారెంటీయా అంటున్నారు. మరి గ్యారెంటీయా కాదనేది ఒకసారి చూద్దాం. అసలు మరి అడ్వాన్స్ ఎగ్జామ్లో మినిమం మార్క్స్ వస్తే మనకు సీట్ వస్తుందా? 23 ఐఐటీలు ఉన్నాయి మన దగ్గర, 23 ప్లస్ ఐఐఎస్సి బెంగళూరు ఉంది, తర్వాత ఐఐఎస్టీ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఉంది, 24-25 ఇన్స్టిట్యూట్లు ఉంది. మనకి వైజాగ్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఉంది. ఇలాంటి మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కానీ మరి మీకు క్వాలిఫై అయినంత మాత్రాన సీటు వచ్చే అవకాశం ఉందా? సీటు దక్కుతుందా? ఒకసారి చూద్దాం. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని. ఎందుకంటే ఆ విధంగా మీ యొక్క ప్రిపరేషన్ ఉంటుందమ్మా. ఆ విధంగా మీరు మాక్ టెస్టులు ప్రిపేర్ అవ్వాలి. ఆ విధంగా మీ ఎఫర్ట్ ఉండాలి. ఎన్ని మార్క్స్ వస్తే మరి ఎంత కాంపిటీషను, మరి అందరికీ సీట్స్ వస్తాయి జస్ట్ క్వాలిఫై అయితే చూద్దాం. మరి ఇది జేఈ 2025కి సంబంధించిన ఇది ఒక రిపోర్టు లాస్ట్ ఇయర్ ఇవ్వటం అయితే జరిగింది. స్టూడెంట్స్ ఇది రిపోర్ట్ ఇచ్చారు. దీనిలో ఎంత కట్ ఆఫ్ ఉంటుంది, ఎంత మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. మనకి లాస్ట్ ఇయర్ అయితే చూజింగ్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామినేషన్ మే 18 జరిగింది. ఇప్పుడు 17కి వచ్చాము. ఇక్కడ క్వాలిఫై అవ్వాలంటే మినిమము మీకు పర్సంటైల్ చూడండి. లాస్ట్ ఇయర్ జేఈ మెయిన్ నుంచి జేఈ అడ్వాన్స్కి రాయాలంటే మీరు ఓపెన్ స్టూడెంట్స్ 93 పర్సంటైలు, ఈడబ్ల్యూఎస్ 80 పర్సంటైలు, ఓబీసీ ఎన్సెల్ 79, ఎస్సీ 61, ఎస్టీ 40. వీళ్ళు మాత్రమే 2,50,243 మంది అయితే స్టూడెంట్స్ మరి అడ్వాన్స్ ఎగ్జాము అప్పీర్ అయ్యారు, క్వాలిఫై అయ్యారు. మీ వీళ్ళల్లో ఎంతమంది రాశారు ఒకసారి చూద్దాము. జనరల్లో అప్పీర్డ్ రిజిస్టర్డ్, ఇక్కడ రిజిస్టర్డ్ ఎంతమంది ఇక్కడ చూడండి. అందరూ చేయరమ్మా, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు కంగారు ఏం పడద్దు. ఇప్పుడు 2,50,000 2.5 lakhs అన్నాం కదా. ఇక్కడ చూడండి 1.87 మంది రాశారు. మొత్తము 87 మంది అది రిజిస్టర్ చేసుకున్నారు. 2,50,000 నుంచి 1.87 మెంబర్. మిగతా వాళ్ళు ఎందుకంటే సార్ నాకు ఎందుకు అనవసరంగా నేను ఎన్ఐటీ వచ్చింది సీటు, IIIT వచ్చింది, అనవసరంగా నేను అంత టెన్షన్ పడినని కొంతమంది స్టూడెంట్స్ అసలు రిజిస్ట్రేషనే చూసుకోవాలి. అందరు ఈ 2.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకోరు. ఇప్పుడు కూడా అదే ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా. ఇప్పుడు ఎంతమంది 2.5 లక్షలు ఒక మరి 63,000 మంది రిజిస్టర్ చేసుకోవాలి. 63K మెంబర్స్ రిజిస్టర్ చేసుకుని ఉండరు. మరి 63K రిజిస్టర్ చేసుకోవాలి. ఈ 63K రిజిస్టర్ చేసుకోవాలి. మరి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళన్నా అందరు రాశారంటే మళ్ళీ అప్పీడిని బోత్ పేపర్స్ 2 పేపర్లు రాయాలి. పొద్దున పేపరు పొద్దున 9:30 నుంచి 12:30 వరకు ఒక పేపరు, 2:30 నుంచి 2:30 to 5:30 ఒక పేపర్. సార్ నేను ఒక పేపరే రాస్తాను, నాకు వేరే పని ఉంది, అర్జెంట్ పేపర్ ఉంది, మా ఫాదర్ అని చెప్పాడు మాత్రం అట్లా కుదరదు. 2 పేపర్లు రాయాలి. లేకపోతే మీ పేపర్ని డస్ట్బిన్లో వేస్తారు. అది డస్ట్బిన్లు అంటే ఇన్ ద సెన్స్ దాన్ని మూవ్ చేసి వాల్యూ చేయకుండా డ్రాఫ్ట్లో పడేయటం జరుగుతుంది. అందుకని 2 పేపర్లు రాయాలి. ఇక్కడ చూడండి దీనిలో ఎంతమంది రాశారు, మళ్ళీ 7,000 మంది తగ్గారు. ఇక్కడ 7,000 మంది తగ్గారు. ఇంతకుముందు ఏమో 63,000 మంది, 2,50,000 మందిలో 2,87,000 మంది మొత్తం. అక్కడ 63, ఇక్కడ 7, మొత్తం 70,000 మంది రాయాల. 70,000 మంది ఎగ్జామ్ రాయాల స్టూడెంట్. మొత్తం 1.8. అంటే కొంతమంది భయపడతారు, ఎందుకు నాకు ఎన్ఐటీ వస్తుంది, ఐఐటీ వస్తుంది ఇవన్నీ చెప్తారు. అవన్నీ ఏంటంటే వాళ్ళ ఇంట్రెస్ట్. కొంతమందికి ఎన్ఐటీ తిరిచి వచ్చిందనుకో, చాలు నాకు ఇదే మహాప్రసాదం, ఇంక నేను అడ్వాన్స్ రాయను, సిఎస్సి వచ్చేస్తుంది చాలు అంటారు. పేరెంట్స్ కూడా ఓకే. సరే మనం కట్ ఆఫ్ విషయానికి వస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ 39,000 క్వాలిఫైడ్, 17,000 మంది క్వాలిఫై అయ్యారు. సీట్లు మరి 66,985 సీట్లు ఉన్నాయమ్మా. ఈ క్వాలిఫై అయిన వాళ్ళకి అందరికీ సీట్లు. మనకి సీట్లు ఎన్ని ఉన్నాయి? 18,185 సీట్లు. ఇక్కడ చూడండి నేను అందరినీ క్యాలిక్యులేట్ చేశానమ్మా. చూడండి ఒక్కసారి ఇక్కడ మరి జనరల్ 17,000 మంది క్వాలిఫై అయింది, 7,000 మంది అంటే మొత్తము 2.47 అంటే నలుగురిలో మరి 2.47 మందిలో ఒక్కళ్ళకే వచ్చింది సీటు. అంత కాంపిటీషన్ ఉంది. 2 times కాంపిటీషన్ ఉంది. ఇక్కడ చూడండి ఓబీసీ ఎన్సీఎల్ 2.6 times కాంపిటీషన్. అంతే 2.6లో ఒక్కళ్ళకే వచ్చింది సీటు. తర్వాత ఈడబ్ల్యూఎస్లో 3.2లో ఒక్కళ్ళకే వచ్చింది సీటు. అంటే 1:1 అనుకోండి.
ఇక్కడ 1, ఇది కూడా 1. తర్వాత అసలు ఎస్సీ స్టూడెంట్స్లో ఎంత కాంపిటీషన్ ఉంటుంది, 4.6 వచ్చింది. అంటే 4.6 మందిలో ఒకళ్ళకి వచ్చింది సీట్స్. ఎస్సీ స్టూడెంట్స్ తస్మాత్ జాగ్రత్త, మీకు కాంపిటీషను రోజు రోజుకి పెరుగుతుంది. అందుకని పిల్లలు కొద్దిగా ఆచితూసి నాకు రిజర్వేషన్ ఉంది వచ్చేద్దాము. నేను చాలామంది స్టూడెంట్స్ దగ్గర విన్నా మాట, మాకు వచ్చేస్తుంది, మాకు ప్రాబ్లం ఏమి లేదు. ఇక్కడ 4 అంటే అప్పుడు ఐదుగురిలో ఒకళ్ళకే వస్తుంది సీటు. ఇక్కడ ఎస్టీ స్టూడెంట్స్లో కూడా కాంపిటీషన్ ఎక్కువ. ఇక్కడ కాంపిటీషన్ అంతా ఎస్సీ ఎస్టీ వాళ్ళకే కాంపిటీషన్ అమ్మ, వాళ్ళకే కాంపిటీషన్. అందుకని ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ మంచిగా చదువుకోండి, అడ్వాన్స్ ఎగ్జామినేషన్ బాగా రాయండి. మరి మంచి మార్క్స్ వస్తే, మీకు అందరికి తెలుసు కదా, అడ్వాన్స్ ఎగ్జామినేషన్ 360 మార్కులకు ఉంటుంది. 360లో మార్నింగ్ 180, సాయంత్రం 180, మొత్తం 360 మినిమం మార్క్స్ కంపల్సరీగా రావాలి. మరి ఇక్కడ 3.68లో ఒకళ్ళకే వస్తుంది. ఇక్కడ ఐదుగురిలో ఒకళ్ళకే వచ్చింది సీటు. చూడండి, మొత్తం 18,188 సీట్లు ఉన్నాయి. అసలు జనరల్లో చాలా తక్కువ కాంపిటీషన్. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఏంటంటే, ఈ జనరల్ స్టూడెంట్స్ అందరూ కొంతమంది జనరల్లో ఉండేవాళ్ళు అందరూ ఈడబ్ల్యూఎస్కి వెళ్ళిపోతారు. ఈడబ్ల్యూఎస్లో కాంపిటీషన్ పెరుగుతుంది. ఏదో ఒక రకంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకొని వాళ్ళకి కాంపిటీషన్ పెంచేస్తున్నారు. ఇక అది వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది, కానీ అది వాళ్ళ ఇష్టము. మీరు కొంతమంది ఏదో ఒకటి తెచ్చేసుకున్నారు. ఈడబ్ల్యూఎస్లో కాంపిటీషన్ పెరిగింది. జనరల్లో కాంపిటీషన్ చాలా చూడండి, అన్నిటిలో కంటే కాంపిటీషన్ జనరల్లోనే తగ్గింది. కొంతమంది ఈడబ్ల్యూఎస్లో ఉండేవాళ్ళు జనరల్లో ఉంటే ఇంకా మంచిది. ఐఎమ్ థింకింగ్ లైక్ దట్. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి. కాంపిటీషను మరి జాస్తిగా ఉంది. ఎస్సీ ఎస్టీలో కాంపిటీషన్ విపరీతంగా ఉంది. అందుకని పిల్లలు ఎస్సీ ఎస్టీ ఉంటూ బాగా చదువుకోండి. ఇక్కడ చూడండి, మొత్తము మనకి 18,188 సీట్లు అయితే లాస్ట్ ఇయర్ వచ్చేసినాయి. ఇక్కడ చూసినట్టయితే మార్క్స్, మినిమం మార్క్స్ కూడా ఇక్కడ డీటెయిల్డ్ ఉన్నాయేమో. ఒకసారి మీకు మినిమం మార్క్స్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. మినిమం మార్క్స్ మనకి 360కి ఉంటాయి కదా. 360లో 121 సబ్జెక్టులో, 121 సబ్జెక్టులో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ 121. వీటిల్లో మినిమం మార్క్స్ రావాలి. చూడండి, మినిమం పర్సంటేజ్ మార్క్స్ సిఆర్ఎల్లో ఈచ్ సబ్జెక్ట్లో 5.83, ఆ మినిమం అగ్రిగేట్ 20.56, ఎస్సీలో 2.92, ఓబీసీ ఎన్సీలో 5.25. అగ్రిగేట్ అంటే మినిమం ఒక దీనిలో ఇంటూ 5.83 వేస్తే మనకు మినిమం మార్క్స్ వస్తాయి ప్రతి సబ్జెక్టుకి. సబ్జెక్టు 120 కదా. ఈ విధంగా ఇది ఇక్కడ ఇచ్చాడు కాదు, ఆల్రెడీ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి, మినిమం మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ అంటే 120కి 7 మార్కులు రావాలి. ఇది 360కి 74 మార్కులు మినిమం రావాలి. అప్పుడే మీరు క్వాలిఫై అయినట్టు. సరే, సీటు వచ్చిద్దా లేదా అది తర్వాత మ్యాటర్. ఇక్కడ చూడండి, ఓబీసీ ఎన్సీల్లో 7 మార్కులు రావాలి 120కి. ఇక్కడ 66 మార్కులు రావాలి. ఈడబ్ల్యూఎస్ కూడా సేమ్. ఎస్సీ ఎస్టీ పిల్లలకు 3 మార్కులే రావాలమ్మా. 3 గుర్తుపెట్టుకోండి. 120కి 3 మార్కులు రావాలి. 3 మార్కులు రాకపోతే మిమ్మల్ని ర్యాంకులో తీసుకోరు, అది గుర్తుపెట్టుకోండి. అగ్రిగేట్లు అన్నీ కలిపితే 37 పైన ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. ఎస్సీ ఎస్టీకి సేమ్ ఉండాలా. ఓబీసీ ఎన్సీఎల్ సేమ్ మినిమం 6 మార్కులు రావాలా. ఈడబ్ల్యూఎస్ జనరల్కి 74 మార్కులు, మరి కామన్ సిఆర్ఎల్లో 7 మార్కులు రావాలి. ఇది స్టూడెంట్స్ ఇలాంటి మరి ఉన్నప్పుడు మీకు చూడండి, ఇక్కడ మరి ఆల్రెడీ స్టూడెంట్స్కి చెప్పాను కదా నేను మినిమం. అందుకని కాంపిటీషన్ బాగా ఉంది. ఎస్సీ స్టూడెంట్స్లో కాంపిటీషన్ ఉంది, ఎస్టీలో కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్ లేనిది జనరల్ స్టూడెంట్స్లోనే లేదు. ఇది స్టూడెంట్స్ మరి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయితే మరి ఐఐటీలో సీటు వస్తుందా అనేది వీడియో యొక్క సారాంశం. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బై.